లాబాను యొద్దకు ఈయన పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉన్నప్పుడు ఆయన ఒక స్థలమునకు వచ్చాను. ఆ స్థలములో దేవుడు అతనిని దర్శించాను. ప్రైజ్ ది లార్డ్. దాని పేరే ఏం పేరు అంటే బేతేలు. ఏంటిదంట చెప్పండి. చూడండి, ఆదికాండము 28వ అధ్యాయం 19వ వాక్యం. ఆదికాండము 28వ అధ్యాయం 19వ వాక్యం. మరి అతడు ఆ స్థలమునకు ఏమని పేరు పెడుతున్నాడంట? బేతేలు అని పేరు పెట్టచ్చు అన్నాడు. అయితే లోజు అక్కడ కనబడుతూ ఉంది. ఆ బేతేలులో ఒక దర్శనం కనబడుతూ ఉంది. బేతేలు యొక్క అనుభవం ఏంటంటే దర్శనము, ప్రత్యక్షతలు కలుగును. ఏంటిదంట? దర్శనము కలుగును, ప్రత్యక్షపరచబడును, దేవుని యొక్క మహిమ బయలుపరచబడును, దేవుని దూతలు కనబడు స్థలం. ఇప్పుడంట ఈయన చాలా దూరము ప్రయాణం చేసి హారాను వైపు, అదే పద్దనరాము వైపు పరిగెత్తుచు బయలుదేరి వెళ్ళుచు ఉన్న ఈయన ఒక చోటికి వచ్చినప్పుడంట ఆ చోటి రాళ్లలో ఒక రాయిని తీసుకొని తనకు తలగడగా చేసుకున్నాడు. ఆ తలగడ చేసుకొని ఆయన అక్కడ పండుకున్నప్పుడంట ఆయనకు ఒక కల కనబడుతూ ఉంది, ఒక దర్శనం వస్తూ ఉంది. అందులో ఒక నిచ్చెన భూమికి, ఆకాశము నుండి భూమి మీదికి వేయబడిందంట. ఆకాశము నుండి భూమి మీదికి వేయబడిన నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచు దిగుచు, దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ఒక అద్భుతమైన దర్శనాన్ని చూసిన యాకోబు ఆ స్థలానికి ఏమని పేరు పెడుతున్నాడంటే, ఇది దేవుని మందిరము, ఇది దేవుని దర్శనము కలిగిన స్థలము, ఇది దేవుని ప్రత్యక్షతలు కలిగిన స్థలము. దేవుని యొక్క మందిరంలోనికి వచ్చినప్పుడు నీకు ఏం కలగాలంటే దర్శనము కలగాలి, ప్రత్యక్షత కలగాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆ చోటికి ఇప్పుడు అంటాడు, ఆ చోటికి ఇది దేవుని మందిరమే, మరొకటి కాదు. పరలోకపు ద్వారపు గవిని ఇదియే, పరలోకపు ద్వారం ఇదియే అని అంటాడు. పరలోకపు కవిని ఇదియే అని అంటాడు. అంటే దేవుని మందిరం ఏంటిదంట అంటే పరలోకానికి మార్గము చూపించే ఒక దారి. ప్రైజ్ ది లార్డ్. దర్శనము కలిగినది బేతేలు, పరలోకానికి మార్గము చూపించినది బేతేలు. ఓకే, పద్దనరాముకి వెళ్ళిపోయాడు. ఆ పద్దనరాము నుండి, ఆ హారానులో నుండి యాకోబు 21 ఏళ్ళు కొలువు చేసి, కొలువు దినాలు ముగించబడిన తర్వాత మరలా తను కనాను దేశమునకు బయలుదేరి వస్తూ ఉన్నాడు, తన పితరులు ఉండు స్థలానికి. అప్పుడంట రెండవసారి ఏంటిదంట? ఒకసారేమో మొదటగా వెళుతున్నప్పుడు దర్శనం కనబడింది, ఈసారి రెండవసారి. ఇప్పుడు అంట రెండవసారి ఏం జరుగుతుంది అంటే ఆదికాండం 35వ అధ్యాయం 35వ అధ్యాయం 35వ అధ్యాయం 14-15 వాక్యాలు. 13వ వాక్యం నుంచి చదువుదామా? దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళాను. ఆయన తనతో మాట్లాడిన చోట, ఇంతకు ముందు ప్రభు ఆయనతో మాట్లాడిన చోటు ఏదైతే ఉందో అది ఏ బేతేలు. ఆ మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభమును, అనగా రాతి స్తంభమును కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనె దాని మీద పోసాను. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు ఒక పేరు పెట్టుచున్నాడు. ఏమని పేరు పెట్టి?
బేతేలు అని పేరు పెట్టుచున్నాడు. తనతో మాట్లాడిన దేవుడు, తనతో రెండవసారి ప్రత్యక్షమవుతూ ఉన్న దేవుడు, తనకు రెండవసారి బయలుపరచబడుతూ ఉన్న దేవుడు. ఆ స్థలమునకు యాకోబు ఏం పేరు పెట్టాడంటే బేతేలు. ఏంటిదంట? బేతేలు అని పేరు పెట్టాడు. ఆ బేతేలు అనుభవాల్లోనికి ఎవరు రాగలుగుతారో వారి దుఃఖము, వారి శాపము ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది. వారి భయము కొట్టివేయబడుతుంది. అభయము చేత నింపబడుతూ ఉంటాడు. బేతేలు యొక్క అనుభవం ఏమిటంటే దర్శనము కలిగినది. ఆ దర్శనము ఎలాంటి దర్శనం అంటే పరలోకపు ద్వారాన్ని చూపించేది, పరలోకపు యొక్క మార్గాన్ని చూపించగలిగినటువంటిది బేతేలు అనుభవం ఒకటి. రెండవది, ఈ బేతేలులో దేవుడే సాక్షాత్తు నీతో మాట్లాడుతూ ఉంటాడు. మోసమైన బ్రతుకు, చీకటి బ్రతుకు, మోసగాడిగా పేరు పొందిన బ్రతుకు ఆశీర్వాదానికి వారసుడిగా చేయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే నీ శాపగ్రస్తమైన జీవితము ఆశీర్వాదకరముగా మార్చేది బేతేలు.